హైదరాబాద్ మహానిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. కుర్రకారు కేరింతలతో ఆటపాటలతో అంగరంగ వైభవంగా నిమజ్జన మహోత్సవం జరుగుతోంది. అలాగే బై బై గణేష నినాదాలు అయితే ఆకాశాన్ని అంటుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. సో మొత్తానికి క్రేన్ నెంబర్ 4 దగ్గర మా ప్రతినిధి రాజు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. సిద్ధమయ్యాడు. కొద్దిసేపటి క్రితమే వెల్డింగ్ పనులు ఇక్కడ పూర్తయ్యాయి. ప్రత్యేక పూజలు కూడా చేసిన నేపథ్యంలో భారీ గణనాథుని క్రేన్ నంబర్ 4 సహాయంతో లిఫ్ట్ చేస్తున్నట్టుగా కూడా విజువల్స్ లో చూస్తా ఉన్నాము. మరి కాసేపట్లోనే 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతి గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి అశేష భక్తజనం ట్యాంక్ బండ్ పరిసరాలకు చేరుకుని జైకోలో గణేష్ మహారాజుకు అని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ భక్తి పారవశ్యంతో నినాదాలు చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ట్యాంక్ బండ్ పరిసరాల్లో కనిపిస్తా ఉంది. భారీ గణనాథుని క్రేన్ సహాయంతో లిఫ్ట్ చేసి నిమజ్జనానికి తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనము చూస్తా ఉన్నాము. ఇప్పటికే 9 రోజుల పాటు పూజలు అందుకున్నటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుడు మరికొద్ది క్షణాల్లో నిమజ్జనానికి వెళ్ళబోతా ఉన్నారు. గంగమ్మ ఒడిలోకి చేరుకోబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉత్సవ కమిటీ, అదేవిధంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పూర్తి ఏర్పాట్లు, అదేవిధంగా ఇటు ప్రభుత్వం తరఫున ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది, ఇతర సిబ్బంది కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. భారీ బందోబస్తు మధ్య ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖైరతాబాద్ గణనాథుని గంగమ్మ ఒడిలోకి పంపించేందుకు ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము. క్రేన్ నంబర్ 4 సహాయంతో క్రేన్ నంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్ వద్ద నిమజ్జనం చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి గత 11 రోజులుగా కూడా పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఇప్పటికే దీనికి సంబంధించి అతిపెద్ద టస్కర్ కూడా లారీలో దీన్ని ప్రత్యేకంగా తీసుకుని రావడం జరిగింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైనటువంటి శోభాయాత్ర ద్వారా భారీ గణనాథుడు శోభాయాత్ర ద్వారా కళాకారుల ఆటపాటలతో ఇక్కడికి ఊరేగింపుగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గ్ వద్దకు రావడం జరిగింది. వేలాది మంది ప్రజలు ఇక్కడికి భారీ గణనాథుని చూడడానికి ట్యాంక్ బండ్కు రావడం జరిగింది.
నిమజ్జనానికి సంబంధించి 2 గంటల లోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని అధికారులు ఇప్పటికే దీనికి టైం బాండ్ ఫిక్స్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇతర విగ్రహాలు నిమజ్జనానికి ఎట్లాంటి ఆటంకాలు లేకుండా ముందుగా